కూటమి గెలుపు తథ్యం. సీఎం జగన్ రాజధాని పేరుతో పొలిటికల్ డ్రామాలు చేశారు. రాజధాని లేని రాష్ట్రం ఏపీ. రాబోతున్న ఎన్నికల్లో కూటమి నేతృత్వంలో అరకుని పూర్తిగా అభివృద్ధి చేస్తాము. అభివృద్ధి సంక్షేమం లేని రాష్ట్రంగా ఏపీ ఇంకా వైసీపీ గెలుపు ఎక్కడా అంటున్న అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. బీజేపీ అరకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, భారతీయ జనతా పార్టీ తరఫున మీరు టికెట్ సాధించారు, ఏ రకంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ పార్టీ ఒక నమ్మకాన్ని నా మీద చూపించి ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ప్రత్యేకంగా గిరిజనులకి 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అందించడానికి ఒక వారధిగా భావిస్తున్నాను. సో ఖచ్చితంగా అరకు పార్లమెంట్ గెలిచి ఇది బహుమతిగా మోదీ గారికి ఇవ్వాలని చెప్పి నా ఆకాంక్ష. దానికోసం మేము కష్టపడతాం. సార్, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని డిసైడ్ చేశారు. సో ఆ ఎఫెక్ట్ ఏ విధంగా పడుతూ ఉంది? అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈరోజు డ్రగ్స్ క్యాపిటల్గా తయారైంది. సో ఎఫెక్ట్ మీరు ఎలక్షన్స్లో చూస్తారు. ఇప్పుడు వరకు కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కొంతమంది బీజేపీ నేతలకి టికెట్ల విషయంలో కొంత అసంతృప్తి, ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్లా తీసుకోవాలండి? ఏమీ లేదండి. అంటే కష్టపడి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా టికెట్ రాలేదన్న ఒక అసంతృప్తి ఉంటుంది. కానీ మాది డిసిప్లిన్ పార్టీ, నేషనల్ పార్టీ. పర్టికులర్లీ పార్టీలో ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణతో ఉండే అలవాటు ఉంది కాబట్టి అది తాత్కాలికమే, కొన్ని రోజులు బాధ ఉంటుంది. కానీ డెఫినెట్గా ప్రతి కార్యకర్త వారి సాయశక్తులు పార్టీ కోసం పనిచేస్తారు. ఏపీలో కూటమి ప్రభావం ఏ రకంగా చూపించబోతుంది? 100% ప్రభావం ఉందండి. ఎందుకంటే ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా మోసపోయింది. ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ రాష్ట్రాన్ని ఏం చేశాడు అన్నది అందరూ గమనించారు. కూటమి డెఫినెట్గా 100% విజయం సాధిస్తుంది. మేడం, ఇంకోటి, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లా వరుసన దాదాపుగా 4 పార్లమెంటు స్థానాలే బీజేపీ తీసుకుంది. ఎట్లా తీసుకుంది? అది జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందండి. దాని మీద నేను కామెంట్ చేయకూడదు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో విశాఖపట్నంతో పాటు ఏపీ మొత్తం కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.